హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ప్రజా వాయిస్. గుడ్ ఈవినింగ్ తెలంగాణ ప్రజలందరికీ నమస్తే. అసలు మోడీ ఎందుకు ఇంత పెద్దగా ఫేమస్ అవుతా ఉన్నాడు? 22 దేశాలలో అత్యున్నత పురస్కారాలన్నీ మోదీకి ఎందుకు వస్తున్నాయి? భారతదేశ ప్రధానిగా మోదీ ఉండడం నిజంగా మనకు గర్వకారణమా? లేదు అంటే ప్రతిపక్షాలు దుమ్మెత్తి పోస్తున్నట్టు భారతదేశానికి ప్రైమ్ మినిస్టర్ ప్రధాని మోదీ నిజంగానే చెత్తనా? ఎందుకు ఏ దేశాధినేతలకు లేని అత్యున్నత పురస్కారాలు, వరల్డ్ రికార్డులన్నీ మోదీ ఎందుకు సొంతం చేసుకుంటున్నారు? ముచ్చటగా మూడోసారి మోదీ ప్రైమ్ మినిస్టర్ గా ఎందుకు ఎన్నికయ్యారు? ఒక్కొక్క రాష్ట్రాన్ని టార్గెట్ చేసుకుంటూ భారతదేశంలో భారతీయ జనతా పార్టీ ఎందుకు ముందుకు వెళ్తుంది? ప్రధాన ప్రతిపక్షాలుగా ఉన్న ఆయా రాష్ట్రాల్లో డిఫరెంట్ కాన్సెప్ట్ లో ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ ఉన్నప్పటికీ కాంగ్రెస్ కేవలం 3 రాష్ట్రాలకి ఎందుకు పరిమితమైంది? ఏ దేశానికి వెళ్ళినా మోదీకి ఎందుకు రెడ్ కార్పెట్ పరుస్తా ఉన్నారు? మరి ఏం జరుగుతుంది? ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీపై స్పెషల్ ఫోకస్ చూద్దాం ఒకసారి. అసలు ఏం జరుగుతుంది నరేంద్ర మోడీకి? దిశ స్పెషల్ ఎడిషన్ 1 ఎడిషన్ లో మాత్రం నరేంద్ర మోడీ చేస్తున్న పనులకు ఆయా దేశాలు ఎటువంటి పురస్కారాలు ఇస్తున్నారు? మొత్తం అంటే ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ అనేసరికి హిందువులకు మాత్రమే ప్రైమ్ మినిస్టర్ మోదీ, ముస్లింలకు కాదు, క్రిస్టియన్లకు కాదు అన్న చర్చ భారతదేశంలో కొంతమంది కుహన మేధావులు మాత్రం తీసుకొస్తా ఉంటారు. మరి ఎందుకు ముస్లిం దేశాలు కావచ్చు, క్రిస్టియన్ దేశాలు కావచ్చు, వాళ్ళ దేశ అత్యున్నత పురస్కారం ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీకి ఎందుకు వరిస్తున్నాయి? ఇంతకుముందు కాంగ్రెస్ లో చాలా మంది ప్రైమ్ మినిస్టర్ ఉన్నా కూడా వాళ్ళు ఎందుకు అందుకోలేకపోయిన్లు? మరి నరేంద్ర మోడీకి మించిన నాయకులు ఇంకెవరైనా ఉన్నారా? ప్రజెంట్ ఉన్న దేశాధినేతలలో ఏ దేశ నేతం అగ్రదేశం అమెరికా తీసుకున్నా కూడా డొనాల్డ్ ట్రంప్ కావచ్చు, ఇంకొకరు కావచ్చు, ఎందుకు వాళ్ళకు అత్యున్నత పురస్కారాలు రావడం లేదు? ప్రతి దేశం నరేంద్ర మోడీ పైనే ఎందుకు అత్యున్నత పురస్కారాలు అందించే ప్రయత్నం చేస్తా ఉన్నాయి? ఒకసారి స్పెషల్ ఫోకస్ లో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. వరల్డ్ రికార్డ్ 22 దేశాల నుంచి అత్యున్నత పురస్కారాలు. ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి మరే దేశాధినేతకు లేని రికార్డ్ మోదీకి సొంతమైంది. వరల్డ్ రికార్డ్ మోదీ అన్న కాన్సెప్ట్ కొద్ది చూద్దాం ఒకసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రపంచవ్యాప్తంగా మరే దేశాధినేత అందుకోలేనన్ని పురస్కారాలు దక్కించుకున్నారు. ప్రధానమంత్రిగా ఉంటూ అతి తక్కువ కాలంలోనే ఎక్కువ దేశాల నుంచి అత్యున్నత పురస్కారాలు అందుకున్న అరుదైన వ్యక్తిగా నిలిచారు. 2014లో అధికారం చేపట్టిన నాటి నుంచి ఈ ఏడాది శ్రీలంక అత్యున్నత పౌర పురస్కారం అందుకునే వరకు ఆయన 22 దేశాల నుంచి అత్యున్నత పురస్కారాలు అందుకున్నారు. ప్రపంచంలో అత్యున్నత పురస్కారాలు అందుకున్న నేతల్లో ప్రజా నాయకుడు నెల్సన్ మండేలా, బ్రిటిష్ రాణి క్వీన్ ఎలిజబెత్ ఉండగా అధికారంలో ఉన్న సమయంలో అత్యధిక పురస్కారాలు అందుకున్నది మాత్రం మోదీ కావడం విశేషం. ఈ అవార్డులు ఎక్కువగా ద్వైపాక్షిక సంబంధాలు, శాంతి, సుస్థిర అభివృద్ధితో పాటు భారతదేశ ఆర్థిక ప్రగతికి గుర్తింపుగా ఇవ్వబడ్డాయి. దేశాల వారీగా ఆయన అందుకున్న పురస్కారాలు ఏమిటో వివరంగా తెలుసుకుందాం. ఇక్కడ ఏం జరుగుతుంది? మోదీ కన్నా ఎక్కువగా పురస్కారాలు అందుకున్నది నెల్సన్ మండేలా ఉన్నారు, బ్రిటిష్ రాణి క్వీన్ ఎలిజబెత్ ఉన్నారు. కానీ వాళ్ళు మరణాంతరం తీసుకున్న పరిస్థితులు ఉన్నాయి. బ్రతికుండగానే, అంటే బ్రతికుండడం వేరు, మళ్ళీ తను అధికారంలో ఉన్నప్పుడే 22 దేశాల నుంచి వాళ్ళ దేశ మొట్టమొదటి పురస్కారం, ది బెస్ట్, ది గ్రాండ్ వరల్డ్ పురస్కారాలు అంటే మోదీకి దక్కినాయి. అంటే ప్రపంచ వ్యాప్తంగా మోదీకి ఆదరణ పెరుగుతుంది అనడంలో ఏమాత్రం సందేహం లేదు. ఇవి కొన్ని కొలమానాలు. ఏ దేశం ఎక్కడెక్కడ ఇచ్చిందో చూద్దాం. స్టార్టింగ్ నుంచి సౌదీ అరేబియా నుంచి చూద్దాం. ఇక్కడ నుంచి సౌదీ అరేబియా ఏమిచ్చింది, ఇంకేమిచ్చింది చూసే ప్రయత్నం చేద్దాం. సౌదీ అరేబియా పురస్కారం ఆర్డర్ ఆఫ్ అబ్దుల్ ఆల్ సౌద్ ఎప్పుడు ఇచ్చింది? ఏప్రిల్ 3, 2016. విశిష్టత ఏంటిది? సౌదీ అరేబియా యొక్క అత్యున్నత పౌర పురస్కారం. దీనిని ఆ దేశ స్థాపకుడు అబ్దుల్ ఆల్ సౌదా పేరిట ఇస్తారు. భారత్ సౌదీ సంబంధాలను బలోపేతం చేసేందుకు బహుకరించాడు. ఇది సౌదీ అరేబియా ముస్లిం కంట్రీనే కదా మిత్రులారా? సౌదీ అరేబియా ముస్లిం కంట్రీనే కదా? మరి ముస్లిం కంట్రీకి ఎందుకు హిందువులంతే
అంటే ఇప్పుడు ముస్లింలను వ్యతిరేకిస్తారు అన్న చర్చ చాలా పెద్ద ఎత్తున ప్రతిపక్షాలు తీసుకొస్తా ఉంటాయి. మరి ముస్లిం కంట్రీ దేశాలు ఎందుకు సౌదీ అరేబియా అటువంటి మొత్తం ముస్లింస్ ఉన్న దేశాలు కూడా మోదీకి సంబంధించిన అత్యున్నత పురస్కారం ఎందుకు ఇస్తున్నది అంటే ఆయన చేస్తున్న సేవలు అటువంటిది. ఇక్కడ ప్రతిపక్షాల వరకే మోదీ విలన్ లాగా కనిపిస్తదు, కానీ బయటికి వెళ్తే మోదీ వాల్యూ వేరుంది. భారతదేశ వ్యాప్తంగా కూడా ఒక్కొక్క రాష్ట్రాన్ని విస్తరించుకుంటూ వస్తా ఉన్నారు. ఇంకా కూడా మనం మారాల్సిన అవసరం ఉంటుంది. రెండోది చూద్దాం. ఆఫ్ఘనిస్తాన్ పురస్కారం స్టేట్ ఆర్డర్ ఆఫ్ గాజీ అమీర్ అమానుల్లా ఖాన్ ఎప్పుడు ఇచ్చిండు? జూన్ 4, 2016లో ఇచ్చిండు. మోడీ ఎప్పుడు ప్రైమ్ మినిస్టర్ అయ్యిండు? 2014లో. విశిష్టత, ఇది ఆఫ్ఘనిస్తాన్ అత్యున్నత పౌర పురస్కారం. ఆఫ్ఘాన్ స్వతంత్ర సమర యోధుడు అమానుల్లా ఖాన్ పేరిట ఇస్తారు. ద్వైపాక్షిక సంబంధాలకు గుర్తింపుగా లభించింది. రెండు దేశాలు ఆఫ్ఘనిస్తాన్ గాని భారతదేశం గాని ద్వైపాక్షిక సంబంధాలు నెలకొల్పడంలో మోడీ ముఖ్య పాత్ర పోషించిండు కాబట్టి మోదీకి ఆఫ్ఘనిస్తాన్ ముస్లిం దేశం కూడా ఇచ్చింది. ఇక పాలస్తీనాకు పోదాం. పురస్కారం గ్రాండ్ కాలర్ ఆఫ్ ది స్టేట్ ఆఫ్ పాలస్తీనా ఎప్పుడు? ఫిబ్రవరి 10, 2018. విశిష్టత ఏంటిది? ఇది పాలస్తీనాలో అందజేసే అత్యున్నత పురస్కారం. ముఖ్యంగా విదేశీ నాయకులకు ఇస్తారు. భారత్ పాలస్తీనా సంబంధాలకు ఇది 4వసారి లభించిన పురస్కారం. ఎంత గ్రేట్ అది! భారత్ పాలస్తీనాకు 4వసారి పురస్కారం లభించింది. వాళ్ళ కోసం చేసినందుకు. రెండు దేశాల మధ్యలో ద్వైపాక్షిక సంబంధాలు నెలకొల్పడంలో మోడీ గ్రేట్. ఇక్కడ ముస్లిం కంట్రీనో క్రిస్టియన్ కంట్రీనో ఆ దేశాలకు ఏదైనా ఆపద వస్తే ఫస్ట్ రియాక్ట్ అయ్యేది మన భారతదేశ ప్రధాని నరేంద్ర మోదీ మాత్రమే. ఇంకొకటి చూద్దాం. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ యుఏఈ పురస్కారం ఏంటి? ఆర్డర్ ఆఫ్ జోయద్ ఆగస్టు 4, 2019. విశిష్టత ఏంది? అరబ్ ఎమిరేట్స్ అత్యున్నత పౌర పురస్కారం. దీనిని ఆ దేశ మొదటి అధ్యక్షుడు జోయద్ బిన్ సుల్తాన్ అల్ నహ్యాన్ పేరిట ఇస్తారు. మోదీ ఈ అవార్డు పొందిన మొదటి భారతీయుడు అంట. మరి ఇంతమంది ప్రైమ్ మినిస్టర్స్ ఉన్నారు కదా, భారతదేశానికి స్వతంత్రం వచ్చే 75 సంవత్సరాల పైచిలకు కాలంలో అనేక ప్రైమ్ మినిస్టర్లు ఉన్నా కూడా ఎవరికి రానిది యుఏఈ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ భారతదేశం నుంచి మొట్టమొదటి వ్యక్తిని సెలెక్ట్ చేసుకొని అత్యున్నత పురస్కారం మోదీకి అందజేసింది. నెక్స్ట్ రష్యా చూద్దాం. రష్యా ఆర్డర్ ఆఫ్ సెయింట్ ఆండ్రూ ది పోస్టల్ ఎప్పుడు ఇచ్చిండ్రు? ఏప్రిల్ 12, 2019లో ప్రకటన చేసిండ్రు. జూలై 9, 2024లో ప్రదానం చేసిండ్రు. రష్యా అత్యున్నత పౌర పురస్కారం ఇది. భారత్ రష్యా సంబంధాలకు గుర్తింపుగా ఇది లభించింది. ఈ అవార్డు పొందిన మొదటి భారతీయుడు కూడా నరేంద్ర మోడీ కావడం గ్రేట్ అని చెప్పుకోవచ్చు. యుఏఈ అవార్డు పొందిన మొదటి భారతీయుడు నరేంద్ర మోడీనే. రష్యా అత్యున్నత పురస్కారం ఏంది? ఆర్డర్ ఆఫ్ ది సెయింట్ ఆండ్రూ ది పోస్టల్ అందుకున్న మొదటి భారతీయుడు నరేంద్ర మోడీనే. ఎందుకంటే మంచిని మంచి చెప్దాం మిత్రులారా. నరేంద్ర మోడీ తప్పు చేస్తే తప్పని చెప్దాం ప్రజలకి, నరేంద్ర మోడీ మంచి చేస్తే మంచి అని చెప్దాం. అటువంటి అప్పుడే జర్నలిజం బ్రతుకుతుంది. ఇంకొకటి చూద్దాం. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా పురస్కారం లీజన్ ఆఫ్ మెరిట్ ఎప్పుడు ఇచ్చిండ్రు? డిసెంబర్ 21, 2020లో వచ్చింది. అమెరికా యొక్క అత్యున్నత సైనిక గౌరవాలలో ఒకటి. భారత్ అమెరికా వ్యూహాత్మక భాగస్వామిని గుర్తింపు. లీజన్ ఆఫ్ మెరిట్ లో అత్యున్నతమైనది చీఫ్ కమాండర్ పురస్కారాన్ని అందుకున్న ఏకైక భారతీయ రాజకీయ నాయకుడు ప్రధాని నరేంద్ర మోడీ. రెండో ప్రపంచ యుద్ధంలో విశేషమైన సేవలు అందించినందుకు 1950లో ఫీల్డ్ మార్షల్ కేఎం కరియప్ప కూడా ఈ పురస్కారాన్ని అందుకున్నారు. యునైటెడ్ స్టేట్స్ అమెరికా నుంచి కూడా పురస్కారం అందుకున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీని చూద్దాం. ఇంకొక దేశం చూద్దాం. ఫ్రాన్స్ పురస్కారం గ్రాండ్ క్రాస్ ఆఫ్ ద లీజన్ ఆఫ్ హానర్ ఎప్పుడు ఇచ్చిందో? జూలై 13, 2023లో వచ్చింది. విశిష్టత ఫ్రాన్స్ యొక్క అత్యున్నత పౌర మరియు సైనిక గౌరవం. దీనిని మోదీ దీన్ని పొందిన మొదటి భారతీయుడు. ఫ్రాన్స్ లో మొదటి భారతీయుడే, రష్యాలో మొదటి భారతీయుడే, యుఏఈలో మొదటి భారతీయులే. మరి ఇన్ని దేశాల నుంచి మొదటి భారతీయుడిగా రావడం
మన మన దేశానికి మన ప్రైమ్ మినిస్టర్ కి రావడం మన భారతదేశ ప్రజలందరికీ కూడా గర్వకారణమనే చెప్పుకోవచ్చు. ఫ్రాన్స్ తర్వాత శ్రీలంక చూద్దాం. శ్రీలంక మొన్న వచ్చింది ఏప్రిల్ 5 తారీఖు. శ్రీలంక మిత్ర విభూషణ్ ఏప్రిల్ 5, 2025 శ్రీలంక యొక్క అత్యున్నత పౌర పురస్కారం సాంస్కృతిక ఆధ్యాత్మిక వారసత్వానికి గుర్తింపుగా దీన్ని ఇచ్చిండు. ఇక్కడ కువైట్ కూడా చూద్దాం. కువైట్ లో ఆర్డర్ ఆఫ్ ద ముబారక్ అల్ కబీర్ డిసెంబర్ 22, 2024 అత్యున్నత పురస్కారం కువైట్ లో వచ్చింది ప్రధానమంత్రి మోదీకి. పీజీ దేశం చూద్దాం. కంపానియన్ ఆఫ్ ద ఆర్డర్ ఆఫ్ పీజీ అనే అత్యున్నత పురస్కారం మోదీకి వచ్చింది మే 22, 2023లో. ఇక డొమానికా ఆర్డర్ ఆఫ్ హానర్ నవంబర్ 2024లో ప్రకటన చేసిండ్రు. త్వరలో ఇది కూడా వచ్చే ఆస్కారం కూడా ఉంది. ఇక్కడ మాల్దీవ్స్ కూడా ఆర్డర్ ఆఫ్ ద డిస్టింగ్విష్డ్ రూల్ ఆఫ్ నిషాన్ ఇజ్జుద్దీన్ అనే పేరుతో జూన్ 8, 2019లో మాల్దీవ్ యొక్క అత్యున్నత గౌరవ విదేశీ నాయకులకు ఇవ్వబడుతుంది. ఇక బహ్రెయిన్ కూడా కింగ్ హమద్ ఆర్డర్ ఆఫ్ ద రెసెసెంట్ పేరుతో ఆగస్టు 24, 2009లో బహ్రాన్ నుంచి కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి అత్యున్నత వాళ్ళ దేశంలోనే టాప్ అంటే మొట్టమొదటి గౌరవప్రదమైన ఏదైనా అవార్డు ఉంది, పురస్కారం ఉందంటే అదొక్కటే బహ్రాన్ నుంచి కూడా. ఇక భూటాన్ ఆర్డర్ ఆఫ్ ది డ్రుక్ గాల్వో పేరిట డిసెంబర్ 17, 2021లో మోదీకి పురస్కారం చేసిండ్రు. ఇంకా చాలా అంటే చాలా దేశాలు ఉన్నాయి. నైజీరియా గ్రాండ్ కమాండర్ ఆఫ్ ద ఆర్డర్ ఆఫ్ ది నైజల్ పేరిట నవంబర్ 17, 2024లో నైజీరియా నుంచి కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అత్యున్నత పురస్కారం అందుకున్నారు. ఇక బార్బాడోస్ హనారరీ ఆర్డర్ ఆఫ్ ద ఫ్రీడమ్ ఆఫ్ బార్బాడోస్ పేరుతో నవంబర్ 20, 2024లో బార్బాడోస్ నుంచి అందుకున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. గయానా బార్డర్ ఆఫ్ ద ఎక్సలెన్స్ నవంబర్ 20, 2024లో గయానా యొక్క అత్యున్నత పురస్కారం కూడా నరేంద్ర మోడీ అందుకున్నారు. ఇక మారిషస్ గ్రాండ్ కమాండర్ ఆఫ్ ద ఆర్డర్ ఆఫ్ ది స్టార్ అండ్ కీ ఆఫ్ ద ఇండియన్ ఓషన్ ఎప్పుడు మార్చి 21, 2025లో ఇక్కడ అందుకున్న పరిస్థితి. ఇంకా చాలా దేశాలు ఉన్నాయి. పలావు ఎబాకల్ అవార్డు అత్యున్నత పురస్కారం మే 22, 2023లో అందుకున్నారు. పలావు యొక్క సాంస్కృతిక గౌరవం, నాయకత్వం, జ్ఞానానికి ప్రతీకగా ఆ దేశం ఇస్తుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అందుకున్నాడు. ఈజిప్ట్ పురస్కారం ఆర్డర్ ఆఫ్ ది నైల్ పేరుతో జూన్ 25, 2023 ఈజిప్ట్ యొక్క అత్యున్నత పురస్కారం కూడా గౌరవం, శాంతి, సహకారానికి అందించిన గుర్తింపుగా ఇక్కడ ఈజిప్ట్ కూడా నరేంద్ర మోడీకి అందించింది. ఇక గ్రీస్ చూద్దాం. గ్రాండ్ క్రాస్ ఆఫ్ ద ఆర్డర్ ఆఫ్ ద హానర్ 2025 ఆగస్టు 25, 2023లో గ్రీస్ నుంచి కూడా అవార్డు లభించింది. ఇక పపువా న్యూ గినియా గ్రాండ్ కంపానియన్ ఆఫ్ ద ఆర్డర్ ఆఫ్ లోగోహు అనే పేరుతో మే 22, 2023 పపువా న్యూ గినియా యొక్క అత్యున్నత పురస్కారం అవార్డు కూడా లభించింది. మరి ఇన్ని దేశాల నుంచి అవార్డులు మాత్రం లభించింది. మరి జన నేతలు మరికొందరు కూడా ఉన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఒక్కరే కాదు, నరేంద్ర మోడీతో పాటు ఇంకా కొందరు అందుకున్నారు. ఆ కథ ఏందో చూసే ప్రయత్నం చేద్దాం. జన నేతలు ఇంకా కొందరు ఉన్నారు, మరికొందరు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇప్పటి వరకు 22 అంతర్జాతీయ పురస్కారాలు లభించాయి. ఇది ఒక దేశాధినేతకు లభించిన అత్యధిక పురస్కారాలుగా పరిగణించవచ్చు. అయితే ప్రపంచంలోనే ఇతర దేశాధినేతలకు కూడా అనేక అంతర్జాతీయ పురస్కారాలు పొందిన సందర్భాలు ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా చూస్తే నెల్సన్ మండేలా, క్వీన్ ఎలిజబెత్ ఇద్దరు కూడా నరేంద్ర మోడీ అంటే ఎవరెవరు నెల్సన్ మండేలా, క్వీన్ ఎలిజబెత్ ఇద్దరు కూడా నరేంద్ర మోడీ కంటే ఎక్కువ పురస్కారాలు పొందినట్లు స్పష్టంగా తెలుస్తున్నది. అయితే నెల్సన్ మండేలా 1994 నుంచి 1999 వరకు దక్షిణాఫ్రికా అధ్యక్షుడిగా ఉన్నారు. అయితే ఆయన పదవిలో లేని సమయంలో ఎక్కువగా అవార్డులు వచ్చాయి. పదవి అయిపోయిన తర్వాత అవార్డులు ఎక్కువగా వచ్చినాయి. పదవిలో లేకముందు ఎక్కువగా అవార్డులు వచ్చినాయి అంట. ఇక తర్వాత నోబెల్ శాంతి బహుమతి కూడా పదవిలో రాకముందే వచ్చింది. క్వీన్ ఎలిజబెత్
టూ కూడా ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజలు ఎన్నుకున్న నాయకురాలు కాదు. అయితే ఆమె దాదాపు 70 ఏళ్లలో సుమారు 50 నుంచి 60 దేశాల అత్యున్నత పురస్కారాలు అందుకున్నారు. కానీ ఒక దేశ అత్యున్నత పదవిలో ఉండి అతి తక్కువ కాలంలో ఎక్కువ దేశాల నుంచి అత్యున్నత పౌర పురస్కారాలు అందుకున్న రికార్డు నరేంద్ర మోడీకి కావడం విశేషం. అయినా తర్వాత స్థానాల్లో అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, జర్మనీ మాజీ వైస్ ఛాన్సలర్ ఏంజెలా మార్కెల్ ఆ తర్వాత స్థానంలో ఉన్నారు. అంటే ఓవరాల్ గా నెల్సన్ మండేలా తను అధ్యక్ష పదవి దిగిపోయిన తర్వాత ఎక్కువగా అవార్డులు పొందారు. ఇక్కడ క్వీన్ ఎలిజబెత్ ఏమో చనిపోయిన తర్వాత కూడా వచ్చినాయి. ఇక ఈ కాన్సెప్ట్ కాకుండా కంప్లీట్ గా కేవలం 10 సంవత్సరాలలోనే అత్యధిక అంటే 22 దేశాలలో వాళ్ళ దేశాలలో మొట్టమొదటి అత్యున్నత పురస్కారం మన భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి రావడం నిజంగా మన శుభ సూచకమే అని చెప్పుకోవాలి. మరి ఎక్కడికి పోయినా వరల్డ్ రికార్డ్ మోడీ అని, వరల్డ్ లీడర్ మోడీ అని ప్రపంచ వ్యాప్తంగా పేరు పొందిండు. ఏ దేశానికి పోయినా ఇక్కడ ఇండియన్స్ కలుసుకోవడంలో ఉత్సాహం చూపుతా ఉంటారు. ఏ దేశ అధ్యక్షుని దగ్గరికి పోయినా కూడా ఇండియన్స్ ను కలుస్తూ ఉంటారు. ఆ దేశంలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న నేతగా, ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిన నేతగా, అత్యున్నత పురస్కారాలు అందుకున్న నేతగా, దేశాది నేతలకు ఎవరికి అందని పురస్కారాలు మోదీకి అందుకున్న నేతగా మోదీ వరల్డ్ రికార్డ్ మాత్రం సృష్టించిందని చెప్పుకోవచ్చు. చూస్తూనే ఉండండి ప్రజా వాయిస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ షేర్. మీ మేనం శ్యామ్. ప్లీజ్ సపోర్ట్. థ్యాంక్ యూ.